ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకు కొమ్ము కాస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై దారుణంగా దాడులు చేసి యుఏఈకి చెందిన చమురు డిపోలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. భారీ నష్టాన్ని కలిగించింది. ఇరాన్ నుంచి వాయువేగంతో దూసుకొస్తున్న డ్రోన్లను అడ్డుకున్నామని యుఏఈ చెబుతోంది. ఇప్పటి వరకు 3 డ్రోన్లు కూల్చివేశామని, ఒక డ్రోన్ సముద్రంలో పడిపోయిందని తెలిపింది. అయితే ఇరాన్ దాడిలో యుఏఈలో ఉన్న పుజారియా ఆయిల్ డిపోలో పనిచేస్తున్న 3 భారతీయ ఉద్యోగులు గాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్ దాడి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని చెబుతూనే ఉంది. ఇరాన్ యుఏఈపై దాడికి కారణాలేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు మనం చూద్దాం. గల్ఫ్ దేశాల్లో సోమవారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీనికి కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇరాన్కు ఆగ్రహం తెప్పించింది. ఇక ట్రంప్ చేసిన ప్రకటన విషయానికొస్తే, అమెరికా మిలిటరీ హోర్మోజ్ జలసంధి వద్ద చిక్కుబడిపోయిన వాణిజ్య నౌకల్ని అక్కడి నుంచి సురక్షితంగా తరలించడానికి ఆపరేషన్ మొదలు పెడతామని ప్రకటించింది. ఇది కేవలం మానవతా దృక్పథంతో చేస్తున్న చర్యగా తెలిపింది. సముద్రంలో చిక్కుబడిన నౌకలను, సిబ్బందిని సురక్షితంగా హోర్మోజ్ జలసంధి ద్వారా దాటించడానికి ఆపరేషన్ మొదలు పెడతానని ట్రంప్ ప్రకటన సారాంశం. ఇది సహజంగానే ఇరాన్కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఇరాన్ నేవీ హోర్మోజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలపై వార్నింగ్ షాట్లను ఫైర్ చేసింది. ఇక ఇరాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఇప్పటికే పీకల దాకా ఆగ్రహంతో ఉంది. వెంటనే తన కసిని యుఏఈ, దుబాయ్లపై చూపించింది. యుఏఈకి చెందిన చమురు డిపోలపై డ్రోన్లతో దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించింది. ఇదిలా ఉండగా అమెరికాపై ఉన్న కసిని ఇరాన్ యుఏఈపై చూపించింది. ఇరాన్ నుంచి వాయువేగంతో వస్తున్న డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నామని యుఏఈ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్ల దాడిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. అయితే ఇరాన్ కూడా దీని గురించి ఎక్కడా కమెంట్ చేయడం లేదు. ఇరాన్ మొత్తం 4 క్రూయిజ్ మిసైల్స్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ప్రయోగించింది. దీన్ని యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇరాన్ నుంచి వస్తున్న బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ యావత్ దేశంపై వచ్చి పడ్డాయి. వాటిలో 3 మిసైల్స్ ని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని, ఒకటి సముద్రంలో పడిపోయిందని వివరించింది. దీంతో మరోమారు గల్ఫ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇరాన్కు, అమెరికాకు, ఇజ్రాయెల్కు మధ్య శాంతి చర్చలో ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. కాగా ఇటు ఇరాన్, అటు అమెరికా మాత్రం పట్టుదలకు పోతున్నాయి. హోర్మోజ్ జలసంధిని దిగ్బంధించి అమెరికాను కాళ్లబేరానికి రప్పించాలనుకుంటోంది ఇరాన్. తన పంతం వీడనంటోంది. అదే సమయంలో అమెరికా ఇరాన్కు వెళ్లాల్సిన వాణిజ్య నౌకల్ని జప్తు చేసుకుని ఆర్థికంగా ఇరాన్పై ఒత్తిడి పెంచాలనుకుంటోంది. అయితే పాకిస్తాన్ ఇరాన్ రోడ్డు ద్వారా సరుకు రవాణాను అనుమతిస్తోంది. ట్రంప్ ప్లాన్కు పాకిస్తాన్ గండి కొడుతోంది. కాగా ఇరాన్కు చెందిన సీనియర్ అధికారి ఇరాన్ టీవీలో మాట్లాడుతూ, యుఏఈని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనేది తమ ఉద్దేశం కాదని ఆయన అన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీతో ఇరాన్కు చెందిన సీనియర్ మిలిటరీ అధికారి మాట్లాడుతూ, యుఏఈ ఇరాన్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని, అందుకే యుఏఈకి చెందిన చమురు ప్లాంట్లను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నామని తమ చర్యను సమర్థించుకున్నారు. దీంతో యుఏఈపై ఆగ్రహంతో ఇరాన్ పుజారియా ఆయిల్ డిపోలపై డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో అక్కడ ఆయిల్ డిపోలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే మంటల్ని ఆర్పడానికి సివిల్ డిఫెన్స్ టీంలు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చాయని పుజారియా మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ మంటలకు ఇక్కడ ఆయిల్ డిపోలో పనిచేస్తున్న 3 భారతీయ పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రశాంతంగా ఉన్న యుఏఈ తాజాగా ఇరాన్ డ్రోన్ల దాడిలో నిలువునా వణికిపోయింది. కాగా గత నెల ఏప్రిల్ 8 నుంచి వాషింగ్టన్కి, టెహ్రాన్కు మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ చొరవ తీసుకుంది. అయినా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అయితే అమెరికాపై కోపంతో ఇరాన్ యుఏఈని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి ఇప్పటికే వేలాది డ్రోన్లు, మిసైల్స్ను ప్రయోగించింది. వాటిని యుఏఈ అడ్డుకుంటోంది. కాగా ఇరాన్ డ్రోన్ల దాడుల్ని యుఏఈ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ డ్రోన్లతో ఒమాన్ తీర ప్రాంతంలో ఉన్న బరాక్ ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసిందని ఆరోపించింది. అలాగే యుఏఈకి చెందిన ఆయిల్ దిగ్గజం ఏడీఎన్ఓసీపై దాడి చేసిందని తెలిపింది.
అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, అలాగే ఓడలో ఆయిల్ లోడ్ చేయలేదని వివరించింది. ఇరాన్ డ్రోన్ల దాడికి సోమవారం యుఏఈ నిలువునా వణికిపోయింది. అలాగే యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ఏజెన్సీ కూడా ఉత్తర దుబాయ్కి 36 నాటికల్స్ మైళ్ల దూరంలో ఒక వాణిజ్య నౌక ఇంజిన్లో మంటలు రేగాయి. అయితే దీనికి కారణం మాత్రం తెలియరాలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. అలాగే గల్ఫ్ సముద్ర జలాల్లో కొరియాకు చెందిన ఒక వాణిజ్య నౌకపై రాకెట్ దూసుకొచ్చి పడింది. దీనిపై విచారణ జరుపుతున్నామని దక్షిణ కొరియా కూడా ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తానికి ఇరాన్ దెబ్బకు పర్షియన్ గల్ఫ్లో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇరాన్ విషయానికొస్తే యుఎస్ డెస్ట్రాయర్పై దాడులు చేశామని తెలిపింది. అయితే అమెరికా మిలిటరీ మాత్రం ఇరాన్ దాడులకు ఇక్కడ ఏ వాణిజ్య నౌకలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలిపింది. ఇక్కడి వాణిజ్య నౌకలను హోర్ముజ్ జలసంధి ద్వారా విజయవంతంగా దాటించామని అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ చెబుతోంది. అయితే ఇరాన్ మాత్రం హోర్ముజ్ జలసంధి గుండా ఒక్క నౌక దాటలేదని చెబుతోంది. ఇక ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నేర్పుతోంది. కాగా ఏప్రిల్ 8 నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. అయితే టెహ్రాన్ మాత్రం హోర్ముజ్ జలసంధి ద్వారా ఎలాంటి వాణిజ్య నౌకల్ని అనుమతించేది లేదని బెట్టు చేస్తోంది. గత నెల 11న ఇస్లామాబాద్లో ఇరాన్కు, అమెరికాకు మధ్య చర్చలు జరిగినా చర్చలు విఫలమయ్యాయి. అటు తర్వాత ట్రంప్ కాల్పుల విరమణ తేదీని పొడిగించారు. అయితే దీనికి ఆయన ఎలాంటి డెడ్ లైన్ విధించలేదు. ఇక తాజాగా ఇరాన్ యుఏఈపై దారుణంగా దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్ మరోమారు భగ్గుమంది. ప్రపంచంలోని పలు దేశాలు ఇరాన్ చర్యను ఖండించాయి. జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమాన్ అల్ సపాది యుఏఈ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి ఇరాన్ చర్యను ఖండించారు. యుఏఈకి మద్దతు ప్రకటించారు. ఇరాన్ చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని బెహ్రెయిన్ ఇరాన్పై మండిపడింది. ఇక యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లెయాన్ కూడా ఇరాన్ చర్యను ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాన్ డెర్ లేయాన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ గల్ఫ్ రీజియన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే దాని ప్రభావం ప్రత్యక్షంగా యూరోప్పై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా యూరోపియన్ యూనియన్ తమ భాగస్వామ్య దేశాలతో కలిసి దౌత్యపరంగా ఉద్రిక్తతల్ని సడలించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇరానియన్ ప్రభుత్వ చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ దుందుడుకు చర్యల వల్ల పొరుగున ఉన్న దేశాల ప్రజలతో పాటు స్వదేశంలోని ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ దీనిపై ఎలాంటి కమెంట్ చేయలేదు. ఇక ఇటు ఇరాన్, అటు అమెరికాలను పాకిస్తాన్ ఇస్లామాబాద్కు రప్పించి చర్చలు ప్రారంభిస్తే తప్ప పరిస్థితులు కొలిక్కొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ట్రంప్ చేసిన ఒక ప్రకటనతో సోమవారం నాడు రోజంతా యుఏఈలో బాంబుల మోత మోగించింది ఇరాన్. తమకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకున్నా దానికి ఫలితం ఇలానే ఉంటుందని ఇరాన్, అమెరికాకు పరోక్షంగా హెచ్చరిక చేసినట్లుగా భావించాల్సి ఉంటుందనేది మిడిల్ ఈస్ట్ ఎనలిస్టుల అభిప్రాయం.